అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదో అన్ని సభల్లో అన్ని మీటింగ్లు జరిగినప్పుడు చాలా సంతోషంగా ఉంది. నీ సభకు రావడం చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందిస్తున్నాను అని చెప్పడం సహజం. కానీ ఇది సహజంగా సహజసిద్ధంగా చెప్పే మాట కాదు, హృదయాంతరాల నుంచి వచ్చినటువంటి మాట. నిజంగా నేను చాలా 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 సంతోషిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి రోడ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ సభలో ఆణిముత్యాల లాంటి వ్యక్తులు కలుసుకునేటువంటి భాగ్యం కలిగింది. చాలా సంతోషిస్తున్నాను ఆ విషయంలో. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎంత అందమైన కమలమైన స్వర్గంలోనే పుట్టింది, ఎంత గొప్పవాడైనా దేవుందర నుంచి వచ్చిన వాడు, ఎంత గొప్పవాడని మీరు మొదటి నుంచి తీసుకోండి. ఇవాళ వరకు కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడం చేత్తో గంగానది ఈదుకుంటూ ఒడ్డుకు చేరి అక్కడ చదువుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని, అంబేద్కర్ గారిని, వాళ్ళు ఇక్కడ మనకి అతి సమీపంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం ఇంటింటికి పేపర్ వేసి వాళ్ళ జీవితాన్ని అద్భుతమైన స్థితిలో భారతదేశానికి రాష్ట్రపతి కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారు తప్ప పైకి నుంచి కిందకు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా అనంతపురం డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను మళ్ళీ చెప్పడం మర్చిపోతానేమో. నేను మాట్లాడే మాటల్లోని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కమియర్ ఎందుకని గట్టిగా అన్నానంటే ఇప్పటిదాకా ఈయన గట్టిగా మాట్లాడండి, అందుకే ఈయనతో కూడా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉంటాడు కదా అని 2 సార్లు మా ఇంటికి వచ్చాడు. ఈయన వచ్చి అనంతపురం గురించి ఇక్కడ వ్యక్తుల గురించి ఆయన చేస్తున్న కార్యక్రమం గురించి చెప్పినప్పుడు ఇలాంటి కార్యక్రమాన్ని మనం వెళ్ళాలి కదా, కొన్నిటికి ఎక్కడినా పర్వాలేదు, కొన్నిటికి తప్పకుండా వెళ్ళి తీరాలి. ఇంతమంది వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇందాక ఆయన అరవిందరావు గారు చెప్పారు, ఒకళ్ళు ఇద్దరు ఇంటికి వస్తేనే మనం కంగారు పడిపోతాం, 4-5 వస్తే అసలు ఎలాగా ఎవరికి అందిందా వీడికి అందిందా అని. ఇటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి గుంపుల్లో ఉన్న వాళ్ళని కూడా పికప్ చేసుకుని వచ్చి వీళ్ళందరికీ ఇక్కడ సన్మానం చేయాలి, ఇదంతా మా అనంతపురం ఆణిముత్యాలు అని చెప్పి గర్వంగా గుండె మీద చేసుకుని చెప్పేటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు. అందులో ప్రతాప్ రెడ్డి. అది సిన్సియర్గా నేను చెప్తున్నటువంటి, అది నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట. సాధారణంగా నేను ఎక్కడికన్నా సభలకి వాటికి ఉండినప్పుడు వయోరీత్యా కానీ ఇంకో రకంగా అయినా ఇంతసేపు నేను ఉండను, అది ఆయనకి తెలుసు. అందుకని నేను ఏం చేశానంటే మొదటి నుంచి నేను కమిడియన్ అండి, కానీ నన్ను విల్లని చేశాడు. గారు ఆయన వెళ్ళిపోవాలంటాడు, ఆయన నాకు సీరియస్గా చూస్తున్నాడు, నేను చూడలేదయ్యా బాబు అంటే నా మాట అనుకుంటున్నాను. పక్కనే మా సెక్రటరీ గారు కూర్చుంటున్నారు, ఎవరైనా నేను విలన్ చేస్తున్నాడు సార్ అంటే ఆయన ముస్లింలు అవుతా వినండి. కానీ ఇట్లాంటి సభల్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడేటువంటి అవకాశం నిజంగా అదృష్టం. ఊరికే అదృష్టం కింద భావిస్తున్నానని చెప్పే మాట కాదు. ఇక్కడ వచ్చిన పిల్లలు ఆ పెయింటర్ లేకపోతే ఆ ఫుట్బాల్, ఇంకా నయం అమ్మాయి పాట పాడుతుంది కాబట్టి పాడమన్నారు, ఫుట్బాల్ ఆడుతుంది కాబట్టి ఒక్కొక్కరు ఇంటికి అక్కడ పడతారు. కాబట్టి అలాంటిది కాకుండా అద్భుతమైనటువంటి విద్వత్తమైనటువంటి వాళ్ళని పైగా మధ్యలో పండించారనే పదం ఎంత మంచి మాట. ఎలాంటి వాళ్ళంటే ఇక్కడ అనంతపురంలో నేను పుట్టకపోయినా అనంతపురం ఆణిముత్యాల్లో నేను ఒకటిగా చూడగలను. ఎందుకంటే అనంతపురం ఒక ప్లేస్, నేను పుట్టిన సత్తెనపల్లి పల్నాడు జిల్లా, దొన్నకూడు, దొన్నంబలి, దొన్నకలి, దొన్నలు తప్ప మరి సున్నది ఈ పనులు ఈ పల్నాడు జిల్లా ప్రజలందరికీ దొంగలు తిరిగిన వాడిని, ఈ గుండుకారం వేసుకుని తిరిగి పెరిగిన వాడిని. మా నాన్నకి 8 మంది పిల్లలు, 8 మంది పిల్లలు మా నాన్న పూర్ టీచర్. చదివించడానికి శక్తి లేనటువంటి స్థితి నుంచి నన్ను ఉంటే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కుని ఉదాహరణ స్కూల్కి వెళ్ళి చదువుకుని కష్టపడి
నువ్వు అందరితో ఆపేరా ఎస్ఎల్సీ నుంచి అంటే కాదు నాన్న నేను చదువుకోవాలని. లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ షుడ్ ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యూ కెన్ మీట్ ఇట్ అని అనుకుని నా జీవితాన్ని నేను ఎప్పుడూ సరిపెట్టుకోకుండా వెనకడుగు వేయకుండా అలాగే అక్కడి నుంచి సత్తెనపల్లి సర్వే హై స్కూల్లో ఎస్ఎల్సీ వరకు చదువుకుని ఆ తర్వాత డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో మా నాన్నగారి స్నేహితులు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీలో చదువుకుని ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి ఎంఏ అయిన తర్వాత ఎక్కడ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులన్నిటికీ తట్టుకోవాలి. అదేదో ఇబ్బంది అంటే అది పెద్ద సమస్య కింద మనం తీసుకోకూడదు. సమస్య కింద తీసుకుంటే మనం ఏం చేయలేము. ఇలా చాలా మంది మాట్లాడిన వాళ్ళు చెప్పారు దాన్ని షుడ్ ప్లే ఇట్ అంటే ఫేస్ చేయాలి. చేసినప్పుడు అది మన చేతిలోకి వస్తుంది అని లేకపోతే మన జీవితం దాని చేతిలో ఉంటుంది. అటువంటి స్థితి రాకుండా డిగ్రీ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లెక్చరర్గా చేసి అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే ఒరే నాన్న ఉండాల్సిన ఈ కాలేజీలో 10 మంది విద్యార్థులు ఉంది కాదురా, కొద్ది కోట్ల మంది ప్రజల్ని నవ్వించాల్సిన బాధ్యత మీకు అని చెప్పి నన్ను సినిమా ఫీల్డ్కి పంపిస్తే ఆయన ఇచ్చినటువంటి ఏమో రోడ్డు మీద వెళ్తుంటే నేను చూడగలిగిపోతాను ప్రమాదంగా రా అంటాను. అంతకంటే ఏం కావాలి? నన్ను చూడగానే అప్పటి వరకు అతనిలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, కష్టాలు, సుఖాలు, లిప్త కాలం, ఒక క్షణకాలం మర్చిపోయి సడన్గా చూడగానే అవన్నీ మర్చిపోతాను. ఒకసారి చూడగానే నవ్వుతాను. అది కదా నా జీవితాన్ని ధన్యం చేసింది. అటువంటి ఎంఏ అయిపోయి లెక్చరర్గా చేసిన వాడిని తీసుకొచ్చి సినిమా ఫీల్డ్లో పడేస్తే సినిమా ఫీల్డ్లో ఇవాటికి 1200 పై సినిమాలు నేను యాక్ట్ చేశాను. మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల ఇంత వాడిని కాగలిగాను. ఆ తర్వాత భారతదేశం నన్ను గుర్తించి అత్యుత్తమమైనటువంటి పద్మ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇవన్నీ కాదు, ఇది ఇండియాకి లేకపోతే ఒక రీజన్కి సంబంధించింది కాదు అని వరల్డ్ వైడ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అనిపించింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నా గొప్పతనం చెప్పడానికి కోసం కాదు, నేను పుట్టింది పూర్ ఫ్యామిలీ అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. పెద్దవాళ్ళు పేదతనాన్ని అదేదో డిస్క్వాలిఫికేషన్ కింద చూడద్దు. పావర్టీ ఈజ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంటే మీరు పొద్దునే లేవగానే నీకు ఏదో కావాలనుకున్నప్పుడు కష్టపడతావు. పొద్దునే లేవగానే నీకు ఏదో అక్కర్లేదనుకున్నప్పుడు కష్టపడతావు. నీకు కష్టం నేర్పేది ఏంటంటే నీ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేర్పుతుంది. అది ఇందాక చెప్పానే, ఎటువంటి వాళ్ళైనా ఎంతటి కష్టవాళ్ళైనా కష్టాన్ని నమ్ముకోవాలి, తను శ్రమించాలి, కష్టపడాలి. అటువంటివి లేనప్పుడు జీవితంలో ఎవ్వరు పైకి రారు. జీవితంలో పైకి రావాలి అంటే మాత్రం ప్రతివాడు కష్టాన్ని ఎదుర్కోవాలి, కష్టాన్ని ఫ్రెండ్గా తీసుకోవాలి, ట్రబుల్ని ఫ్రెండ్గా తీసుకోవాలి. తీసుకోగలిగినప్పుడు హ్యాపీ. అందుకనే ఏ కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ అంటాడు. జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ ఒక విషాదం అంచుల నుంచి హాస్యం పుడుతుంది. అది ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎంత లేట్ అయితే మాత్రం పిచ్చివాడు అవుతున్నారంటే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద నడిచెడుతున్నప్పుడు బొట్టన వేలకు దెబ్బ తగిలింది అనుకోండి, పళ్ళు అని రాయి తగులుతుంది, ఎదురు రాయి తగిలిందట. తగిలితే అబ్బా అని గిలగిలా కొట్టుకొని కింద కూర్చుంటే ఎవరో నన్ను తీసుకెళ్ళిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో కట్టు కట్టి హాస్పిటల్ వాళ్ళు ఆ కాలికి కట్టి మళ్ళీ ఆయన తీసుకెళ్ళిపోయి ఇంట్లో డ్రాప్ చేసి వస్తారు. వచ్చిన తర్వాత 2వ రోజు కూడా అక్కడే జరిగింది అనుకోండి, ఇంకా ఎక్కువ బాధపడిపోతారు. మళ్ళీ ఇంజక్షన్ చేస్తారు, మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారు, మళ్ళీ అక్కడే ఉంటాడు. 3వ రోజు తగిలింది అనుకోండి, అబ్బా ఇది తక్కువలేని బాబు అనుకుంటారు. 11వ సారి 12వ సారి తగిలింది అనుకోండి, అక్కడే ఏంటోరా ఎక్కడా ప్లేస్ లేనంటే ఇక్కడే దొరుకుతుంది. డాక్టర్ దగ్గర చచ్చిపోతాను బాబు. ఏంటి అక్కడ విషాదం నుంచి తట్టుకోవాలంటే నవ్వుకోవాలి. ఆ నవ్వు రావటం, ఆ నవ్వు పుట్టించడం, నవ్వు పుట్టించేటువంటి జ్ఞానాన్ని, నవ్వు పుట్టించేటువంటి శక్తిని భగవంతుడు నాకు ప్రసాదించడం, ఇన్ని కోట్ల మంది ఆశీస్సులు రాష్ట్రాలు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ బ్రహ్మాండంగా పేరు చెప్పగానే నవ్వుకుంటూ హాయిగా ఒక్కొక్క ఆశీస్సులు, ఒక్కొక్క నవ్వు ఒక్కొక్క ఆశీస్సుగా ఉంటే 10 కాలాల పాటు
మీ దగ్గర హాయిగా మీ యొక్క ఆశీస్సులు పొందుతూ నేను ఉండగలను. నిజంగా ఎక్కడ దీన్ని ఏమంటారు, నన్ను వెక్కిన పల్లకి కాదు అది మోసిన బొయ్యిలేవని అన్నట్టు ఎంతో మంది వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక పూలమాల కట్టి ఈ ఆడిముత్యాన్ని ఈ అనంతపురం ఈ పెనుగొండకి ఒక హారాన్ని తయారు చేసినటువంటి ఇలాంటి వ్యక్తులు కూడా ఉండాలి. ఇలాంటి స్వార్థరహితమైనటువంటి వాళ్ళు ఉండాలి. సొంత లాభం కొంత మనకు ఎదుటివాడికి సాయపడు అన్నట్టు తన యొక్క స్వలాభం తన స్వర్గం చూసుకోవడం కాకుండా ఎవరిని నొప్పించకుండా తానవ్వకుండా జాగ్రత్తగా ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. వీరుంటే ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తాను. ఈ ఆడిముత్యాలు ఉన్నాయి కాబట్టి నేను నాకు కూడా సత్కారం చేయాలని అడుగుదా ఉంటున్నాను. ఆల్రెడీ చేశాను. ఇది కవుల గురించి వీళ్ళ గురించి కొద్దిసేపు మాట్లాడాలి అన్నారు. అసలు కవిత్వం ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి విషయం మీకు ఒక్కడికి అది చెప్పేస్తాను చాలు. ఎందుకంటే ఏమంటే బ్రహ్మాండం పేరు వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసు. మనం అంటే ఇక్కడ కూర్చుని ఉన్నాం. వాళ్ళకి బయట షెల్టర్ ఏం లేదు. వాళ్ళు పాపం ఆనందిస్తున్నారు కానీ మరీ కాబట్టి కవిత్వం లిటరేచర్ ఎవడు వింటలేదండి, ఎవడు చదువుకోవటం లేదు, తెలుగు సాహిత్యం అసలు ఎవడు పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదంటే వాళ్ళు అసలు ఎవడు వింటలేదండి అంటున్నారు. వాళ్ళు వినేటట్టు, వాళ్ళు పట్టించుకునేటట్టు అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చెప్పలేకపోతున్నాం. మనం చెప్పగలిగినట్టు మన పద్ధతిలో మనం చెప్పగలిగితే వినేటట్టు వాళ్ళు తప్పకుండా వింటారు, ఎప్పుడైనా వింటారు. ఇందాక అమ్మాయి పాడింది పాట, అందరూ ఎంత హాయిగా ఆనందించారు తల్లిదండ్రుల మీద పాడితే మా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఒకే ఒక ఇక్కడున్న కుర్రవాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి ఒక తెలుగు పుస్తకం తీసి చదువుకోవడం కోసం ఒక మాట చెప్తాను. అదేంటంటే భారత భాగవత రామాయణాలు ఉన్నాయి. ఇప్పుడులాగా అప్పట్లో పెన్ను పేపర్లు లేవు, ఏసీ లేవు, కాఫీలు లేవు, సిగరెట్లు లేవు, కూర్చొని ఆలోచించి రాయడానికి ఏమీ లేవు. కానీ తెల్లవారు లేచి ఎక్కడో ఉన్న తాటి చెట్ల దగ్గర తాటి ఆకులు కోసుకొని వచ్చి ఆ ఆకుల్ని సరైనటువంటి క్రమమైన పద్ధతిలో వాటిని కత్తిరించి వాటిని ఉడికించి అవి చిరిగిపోకుండా ఉండటానికి వాటికి ఒక చిన్న రంధ్రం చేసి దానికి ఒక తాడు కట్టి పదునైనటువంటి పదులు కలిగినటువంటి ఘంటాన్ని చేత్తో పట్టుకుని ఆ ఘంటంతో ఒక్కొక్క పద్యానికి చుక్కలు కింద పెట్టుకుని కొన్ని వేల లక్షల కోట్ల పద్యాలు రచించి భారత భాగవత రామాయణాలు రచించి మన జాతికి అంకితం చేసినటువంటి మహనీయులు. వాళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళ మీద గౌరవంతో కాదు, వాళ్ళ మీద పూజ్యభావంతో అంతకంటే వద్దు, జాలితో సరే ఆ పుస్తకం తెలుసు ఒకసారి చదువుకోండి. దిస్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు ది అటు తెలుగు వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఆ తెలుగు పుస్తకాన్ని ఒకసారి తెలిస్తే ఆ పద్యం రచించినటువంటి వాడు ఉన్నాడో లేదో తెలియదు, ఆయన ఆత్మ ఉందో లేదో తెలియదు, ఉంటే మాత్రం చాలా 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 ఆనందిస్తారు. ఈ రకంగా తెలుగు సాహిత్యాన్ని గుర్తుంటారు. ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్పారు. అందుకనే మన వాళ్ళు ఇందాక సార్తో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాను ఏంటంటే ఇది ఒక ప్రాంతానికి చెందిన కవులు, ఈ ప్రాంతానికి చెందిన కవులు, హిందీ కవులు, తెలుగు కవులు, లేకపోతే గుజరాతీ కవులు, మరాఠీ కవులు అనేవాళ్ళు ఉండరు. కవిత్వం ఒకటే, సరస్వతీదేవి ఒకటే, ఆర్టిస్ట్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. కళ ఒక్కటే, కళాకారులు మాత్రం చాలా మంది ఉంటారు, వివిధములైన రూపాల్లో ఉంటారు. వివిధములైన రూపాల్లో ఉన్నటువంటి కళాకారులు వాళ్ళు చేస్తున్నటువంటి నైపుణ్యం. ఇందాక నాకు ఒక మిత్రుడు ఉన్నాడు వరంగల్లో, అతని పేరు అజయ్. అతను కంటి మీద ఉన్నటువంటి రెప్ప మీద ఉన్న ఒక వెంట్రుక మీద నటరాజు నాట్యం చేస్తున్న బొమ్మ చెప్పాడు. దాన్ని విలువదా ఇవాళ చూడండి, అక్కడ హంపి ఇట్లాంటి అద్భుతమైనటువంటి దేవాలయాల్లో శిల్పకళలు ఉన్నాయి. శిల్పకళల్లో ఒక అంగుళం ఉన్నటువంటి ఒక రాతి మీద, ఆ అంగుళం రాతి మీద అతను ఒక నాట్య భంగిమలో ఉన్నటువంటి ఒక స్త్రీని పెట్టి, ఆ స్త్రీకి ఒక ముక్కు పుడక దాన్ని అలా మనం కదిలిస్తే తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఎంతటి ఏకాగ్రత కావాలి, ఎంతటి మహనీయులు జన్మించినటువంటి మన భారత గర్భ
ఇటువంటి వాళ్ళు ఈ శిల్పాలు మనం ఏమనుకుంటాం సాధారణంగా ఈ ఫైన్ ఆర్ట్స్ అంటాం. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని. లలిత కళలు అంటే మనం ఏమనుకుంటామంటే ఒక లలితములైన కళలు అని, చాలా మృదుమధురమైన కళలు కాదు. లలిత గాయత్రి యొక్క అంశం చేత ఏర్పడినటువంటి కళలు, ఆ తల్లి అనుగ్రహం చేత వచ్చినటువంటివి శిల్పము, చిత్రలేఖనము, సాహిత్యము, కవిత్వము, నాట్యం. ఇటువంటి అద్భుతమైనటువంటి కళలు కలిగినటువంటి వాడు ఇందాక తిప్పేస్వామి, ఆ పిల్లలు వాళ్ళందరూ ఎట్లాగా వీళ్ళందరినీ గౌరవించాలనేటువంటి ఆలోచన పెద్ద హృదయం కలిగినటువంటి వ్యక్తులు రావాలి రావాలి రావాలి. ముందు ఇలాంటి ఒక ప్రతాపరెడ్డి గారు లాంటి వ్యక్తులు వస్తే, నాలాంటి వాళ్ళని ఎవరినైనా ఇక్కడికి తీసుకొస్తే, ఇప్పుడు బ్రహ్మానందం వస్తున్నాడని చెప్పారు. వస్తున్నాడంటే ఇందాక నేనేమనుకున్నానంటే, ఏమంటే ఉన్న జనం కాస్త నేను మాట్లాడినప్పుడు ఇదో ఇది పక్కన చేయండి, ఇలాంటివి మీరు గమనిస్తున్నాను లేదు. ఎవరైనా మాట్లాడటం ఎక్కువైందనుకో ఇతను పక్కకు వస్తాడు, అతని పక్కకు వస్తాడు. నేను ఆపేరా బాబా నాకు ఫీలింగ్ వస్తుందన్నమాట. నన్ను మీరు ఆపన్నా నేను ఆపను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి అంటే కవిత్వం గురించి చెప్పాలంటే ఇందాక ఎందుకు చదువుకోవాలో చెప్పాను. ఈ తర్వాత ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఈ దీని ఉంటారు. అసలు రాయలసీమే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం. ఊరికి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి చెప్పే మాట కాదు. బ్రహ్మం గారు, అన్నమాచార్య గారు, నిన్న మొన్నటి సత్యసాయి గారు, ఆ తర్వాత వెంకయ్య స్వామి, ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఈ భూమి మీద పుట్టి ఈ భూమి నిండినటువంటి, ముఖ్యంగా రాయలసీమలోనే రత్నాలు ఉంటాయి తెలుసా మీకు? భారతదేశంలో అతి కొద్ది ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రదేశం రాయలసీమ. అది అందుకని మనకి మేము పేపర్లో పడ్డ చదువుతున్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు మట్టిలో రత్నాలు ఎత్తుకోవడం కోసం వెళ్తారు. సచ్ ఎ గ్రేటెస్ట్ ల్యాండ్ రాయలసీమ. రాయలసీమ, రతనాలసీమ. We feel proud to say we are the citizens of Rayalaseema. Thank you very much.